హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప, చపాతీ పిండి, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, జీలకర్ర పచ్చపచ్చగా గ్రైండ్ చేశాను, కొత్తిమీర, అదేవిధంగా బటర్ అండి. ముందుగా మనం చపాతీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి. పిండి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మిడిల్గా ఉండాలండి. నేను మిక్స్ చేస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా చేసుకొని పిండిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆలూని స్మాష్ చేసుకుందాము. ఆలూని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి. ఇంతకుముందు మనం పిండిలో వేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొద్దిగా వేసుకుందాము, సరిపోతుంది. నేను పచ్చిమిర్చి, జీలకర్రని రెండింటిని కూడా కచ్చాపచ్చాగా మిక్స్ చేశాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసుకుందామండి. ఫ్లేవర్ గురించి ధనియా పౌడర్ వేస్తున్నాను. ఆఖరిగా మనం కొత్తిమీరను కూడా దీంట్లో వేసేద్దామండి. కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాము. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకు పరోటాలు చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అయిపోతాయి. చూసారా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పెనం పెట్టుకుందాము. ఈలోగా మనకు పెనం వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పరోటాల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూసారా, ఒక చపాతీకి ఏ విధంగా అయితే పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్ని దీంట్లో స్టఫ్ చేసుకుంటూ, చూసారా, ఆలూ స్టఫింగ్ దాంట్లో స్టఫ్ చేసుకొని పిండిని పైకి అనుకుంటూ స్టఫింగ్ని లోపలికి అనేసుకుంటూ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అనుకొని మనం మొత్తం పిండితో క్లోజ్ చేయాలండి. ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. లాస్ట్లో మనకు ఏదైతే పిండి మిశ్రమం వస్తుందో దాన్ని మనం ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను చూస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 2 చేతులతో కొద్దిగా అలా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం పొడిపిండి మిశ్రమాన్ని చల్లుకుందాము. దీనికి పొడిపిండి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చూసారా, నార్మల్ చపాతీ అయితే మనకి కొంచెం మనం రఫ్గా చేసేస్తుంటాము, కానీ ఈ పరాటాల్ని మనం ఆ విధంగా చేయకూడదు. చూసారా, నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానో సేమ్ అలానే చేయాలి. ఎందుకంటే లోపల ఉన్న మనకి ఈ పిండి అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. స్టఫింగ్ బయటకు రాకుండా చూసుకోవాలి. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు నేను బటర్ వేసుకుంటున్నాను. బటర్ అయితే బటర్ వేసుకోండి మీరు, లేదంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు. ఈ పరాటాలు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒక సైడ్ మనకు పరాటా కాలిందండి, రెండో వైపు కూడా తిప్పేస్తున్నాను. చూడండి, ఇంతే అండి ఆలూ పరోటా. టేస్టీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.